హాయ్ ఫ్రెండ్స్, ఒక వెజిటబుల్ బాయిల్డ్ వెజిటబుల్ రెసిపీ మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇది చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇట్లాగా దోరగా వేపిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ ఇవి అన్నీ కూడాను. అంటే మనకి ఇష్టం వచ్చినట్టు ఏమైతే మీరు తినాలనుకుంటున్నారో వాటిని ఇలా బాయిల్ చేసుకున్నాను. నేను చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఈ బాండల్లో వేసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం జస్ట్ ఒక 5 minutes ఇలాగా టోటల్గా కలిసేటట్టుగా వేసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్. అంటే దీంట్లో నాకు ఏదైతే ఇష్టమో అది వేసుకున్నాను. ఇంకా దీంట్లో కొన్ని తగ్గినాయి. మష్రూమ్స్ వేస్తే కూడా చాలా బాగుంటాయి, కానీ దొరకలేదు నాకు ఈరోజు, నేను వేయలేదు. సో ఇలాగా ఒక 5 minutes మొత్తము జస్ట్ కొద్దిగా నూనెలో ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత ఈ బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఇలాగా వంటలు వేసేసాను. ఇలా కొద్ది టైం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం తగినంత కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకు కారం వస్తుంది. తర్వాత ధనియాల పొడి, జీరా పౌడరు, కొద్దిగా పెప్పర్ వేస్తాను. చూడండి. సో ఇలాగ మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి నేను ఏమైతే మీకు చెప్పానో అవన్నీ కూడాను వేయటం జరిగింది. సాల్ట్ ఇంకా వేయలేదు, వేస్తాను. ఈ విధంగా వీటిని మనం కలిపేసుకొని ఇలా తయారైంది. బాయిల్డ్ వెజిటబుల్ని డైరెక్ట్గా తింటే మనకు ఆ టేస్ట్ సరిగా తినలేరు. కాబట్టి ఇలాగ చేసుకుంటే మాత్రం మీరు మొత్తం ఈ బాండలు లేపేయచ్చు. చూడండి. ఇప్పుడు సాల్ట్ వేస్తాను. సో సాల్ట్ వేసాను తగినంత, ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్ కూడా. అట్లాగే నిమ్మకాయ కూడాను ఒక అరచెక్క అరబద్ద కూడాను వేయాలి. సో ఇప్పుడు సాల్ట్, నిమ్మకాయ ఒక అరబద్ద వేసాను. అన్నీ ఇలాగ మొత్తం ఇది సిమ్లో పెట్టుకోవాలి, మంట ఎక్కువ పెట్టద్దు. సో మీరు చూసారు కదా, ఇంత తినేదానికి నోరు ఊరిపోతుంది. సో దీంట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి
దించేసుకొని సర్వ్ చేసుకోవటం. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర వేస్తాను. సో కొత్తిమీర కూడా వేసాను. ఇంకా అంతేనండి, అయిపోయింది. సో ఈ విధంగా చేసుకొని మీరు కూడా తినండి, టేస్ట్ అదిరిపోతుంది. బయట పిజ్జాలు, బర్గర్లు, చెదారం ఇవన్నీ తినే కన్నా మీరు ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. వెజిటబుల్స్ అన్నీ కూడా బాయిల్ చేసుకోవాలి మంచిగా. బాయిలింగ్ అంటే స్టీమ్ చేసుకుంటే సూపర్. ఇంకా స్టీమ్డ్ వెజిటబుల్స్ అయితే బాయిలింగ్ కన్నా నేనైతే స్టీమ్ చేశాను. నా దగ్గర ఒక స్టీమర్ తీసుకున్నాము. ఇది జస్ట్ ఇది సుమారు 1200 రూపీస్ పడింది నాకు. సో అయిపోయింది ఇది. సూపర్, ఇంకా తగలనేటివే. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఈ విధంగా మీరు కూడాను చక్కగా చేసుకుని తినండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మన నేరేడు చెట్టు ఫ్రెండ్స్ కోసం నేను స్పెషల్గా చూపించాలనే ఉద్దేశంతో చేసిన రెసిపీ. థ్యాంక్ యూ.